హలో. హలో అండి. నేను శైలు వ్లాగ్స్. నేను ఈరోజు రెసిపీ బెండకాయ చారు. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత కొద్ది జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, అది గోలినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా గోలినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అది గోలినాక రెడ్ గోల్డ్ కలర్ రాగానే కొత్తిమీర, మెంతాకు, కరివేపాకు 2 వేసుకోవాలి. మన ఇష్టం అండి, ఉంటే మెంతాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ఇంగువ, డైజెషన్ అవుతుందండి, ఇంగువ వేసుకోవాలి. ఏ కర్రీస్ అయినా ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మీరేం చేశారండి? ఈరోజు మాది స్పెషల్ బెండకాయ చారు. అంతే ఈరోజు మా స్పెషల్. ఇంకా బెండకాయలు మంచిగా కడుక్కొని తుడుచుకొని మంచిగా అలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని ఇట్లా పోస్లు వేసేసుకోవాలి. కారం, ఉప్పు, సరిపడి కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని 5 minutes అలా కారం, చింతపులుసు పోసుకోవాలి. అయిపోయిందండి బెండకాయ చారు. సింపుల్ బెండకాయ చారు. కొద్దిగా బియ్యం పిండి, మన ఇష్టం అండి, బియ్యం పిండి వేసుకోవచ్చు, కొద్దిగా లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. శనగపిండి అయినా బాగుంటుంది టేస్ట్. కొద్ది జీలకర్ర, మెంతుల పొడి, కొద్ది ధనియాల పొడి. అయిపోయిందండి సింపుల్ బెండకాయ చారు. కొద్ది బెల్లం, మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకొని, లేకపోతే కానీ టేస్ట్ బాగుంటుందని బెల్లం వేసుకుంటాం. కొద్ది పులుపు తినని వాళ్ళు ఉంటారు కదా, కొద్ది బెల్లం వేసుకుంటే కొద్ది తగ్గుతుంది పులుపు. కొత్తిమీర లాస్ట్. అయిపోయింది జస్ట్ బెండకాయ చారు. ఇంతేనండి బెండకాయ చారు, సింపుల్గా రెసిపీ.